మార్నింగ్ అండి. ఈ ఆడియో లాస్ట్ మంత్ 27th లాంచ్ చేసామండి. మహేష్ బాబు గారి చేతి మీద లాంచ్ అయింది. దీనికి సింగిల్ కట్ మా రెహమాన్ గారు ఇచ్చారు, నా ఫ్రెండ్ ఆయన. మొత్తం సాంగ్స్ అని ఆయన రాశారు. తర్వాత అచ్చు మ్యూజిక్ ఇచ్చారండి, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. థ్యాంక్ యూ. First movie for Naveen, and I'm so happy that I'm able to score some different numbers for him. So the background score is over, and I should thank the director, the producer, for giving me the opportunity. And Naresh Uncle, thank you so much for coming. And Nitya and Shravya, you guys have done a fabulous job. So we've given something different, so I hope you'll all like it. So the support that you've given for the audio has been stupendous. So thank you so much. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. గిరి గారు, మా డైరెక్టర్ నరేష్ గారు, నవీన్ గారు, మా హీరోయిన్స్, సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయింది. దిగ్విజయంగా కంప్లీట్ చేసి ఈ మంత్ 21st రిలీజ్ చేద్దాం అనుకున్నాము. సో అన్నీ పర్ఫెక్ట్ చేసుకొని 21st రిలీజ్కి వెళ్తున్నాం. సో మాకు కోఆర్డినేషన్ చేసి ఇన్ని రోజులు మాతోటి ట్రావెల్ అయినటువంటి మా యూనిట్ అందరికీ, నందిని నరసింహం యూనిట్ అందరికీ నా ఉదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే స్పెషల్ థ్యాంక్స్ మా ప్రసాద్ మేనేజర్ గారికి. ఆయన మా వెన్నంటుండి అన్ని విధాలా మాకు సహకరించి, చాలా విధాల ఇంట్లో పని వదిలిపెట్టుకొని అన్నీ చేసి మాకు చాలా హెల్ప్ చేసిండు. అతనికి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. గిరి గారితో ఇది ఫస్ట్ మూవీ నేను, కానీ చాలా బాగా నచ్చింది కథ. ఈ సినిమాలో నేను పార్ట్ అయినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రొడ్యూసర్స్ కిషోర్ గారు, లక్ష్మి గారు, నవీన్, గిరి గారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అందరు చెప్పేదే, కిషోర్ గారు థ్యాంక్ యూ, లక్ష్మి గారు, గిరి గారు. ఎందుకంటే యాక్చువల్లీ ఒక్క సాంగ్ గారు పిలిచారండి ఫస్ట్, అన్నీ రాయించారు. ఓకే, ఆడియో సక్సెస్ మీట్ చాలా హ్యాపీగా ఉందండి. అందరికీ పాటలు నచ్చాయి. డెఫినెట్గా సినిమా కూడా అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అంటే సరదాగా ఉండే ఒక లవ్ స్టోరీలో ఒక యూనిక్ పాయింట్ ఒకటి ఉందండి ఈ సినిమాలో. అది ఎవరు చెప్పలేదు ఇంతవరకు. డెఫినెట్లీ అది ఈ సినిమాని డెఫినెట్గా సక్సెస్ చేస్తుందని నేను నమ్ముతున్నాను 100%. అండ్ అచ్చు గారు చేశారండి. థ్యాంక్ యూ సార్. మంచి ట్యూన్స్ ఇచ్చారు. నాకు ఛాలెంజింగ్ ట్యూన్స్ ఇచ్చారు, ఒక 2 ట్యూన్స్. అండ్ ఒక సాంగ్ ఇందులో శేఖర్ చంద్ర గారు చేశారండి, ఆయన కూడా థ్యాంక్ యూ సార్. ఈ సినిమా గిరి గారికి, లక్ష్మీ గారికి, కిషోర్ గారికి, అలాగే మా హీరో నవీన్ గారికి కూడా ఇది ఫస్ట్ సినిమా అండి. ఇదొక వాళ్ళకి శుభారంభం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి, మా అందరికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానండి. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా ఫస్ట్ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఈ సినిమాకి అచ్చు గారు అలాగే శేఖర్ చంద్ర గారు వర్క్ చేయడం జరిగింది. శేఖర్ చంద్ర గారు ఒక పాట ఇచ్చారు. సో అచ్చు గారు ఇచ్చిన ట్యూన్స్ మాకంతా బాగా నచ్చి ఈరోజు ఆడియో రిలీజ్ అయిన తర్వాత మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే సాంగ్స్ అన్నీ కూడా రెహమాన్ గారు సింగిల్ కార్డ్ రాశారు. అందులో ఒక పాట ఉందండి, నేనే అనేది. అది ఈ సినిమాకి అది కీలకమైన పాట అది. సో ఆ సాంగ్ చుట్టూరు మొత్తం కథ అంతా తిరుగుతుందండి. సో థ్యాంక్ యూ రెహమాన్ గారు, అలాగే థ్యాంక్ యూ అచ్చు గారు. సో మా టీం అందరికి కూడా, నాకు సపోర్ట్ చేసిన మా టీం అందరికి కూడా ముందు థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేసిన కార్తీక్ శ్రీను గారికి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన సపోర్ట్ మాకు అన్ని రకాలుగా ఉంది. అలాగే మా డిఓపి గారు, మీరు సినిమా చూసినా తెలుస్తుంది, అలాగే నవీన్ గారు, అలాగే నరేష్ గారు అన్ని విషయాల్లో మాకు దగ్గర ఉండి మాకు సపోర్ట్ చేస్తున్నారు నరేష్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిత్య థ్యాంక్ యూ, శ్రావ్య థ్యాంక్ యూ. అలాగే మా ప్రొడ్యూసర్స్కి, మా టీం అందరికి కూడా, మా కోఆర్డినేటర్కి కానీ, మా టెక్నికల్ టీంకి కానీ, మా అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
సార్ మీరందరూ ఇక్కడ వచ్చినందుకు ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేష్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సపోర్టింగ్ అస్. అంతా తెలుగు ట్రై చేస్తా. Achu Rahman, audio success meet, this is your day, so congratulations for amazing audio. I think it's a very versatile album. I think there's a song for everybody here. Mana team lo Karthik Srinivas sir, Shiva sir, Giri sir, Nandakishore sir, Bhiksham sir, Achu, Shravya, Naveen, me. We've all worked really hard for this project, so I hope you all love it. And please do watch our film. Thank you. నమస్కారం. అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్, ఆడియోని చాలా పెద్ద హిట్ చేశారు. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ అచ్చు ఫర్ దిస్. అండ్ దెన్ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్గా ఉంటుంది. సో మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. అండ్ ఐ కాంట్ థ్యాంక్ ఎన్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్ బికాస్ చాలా సపోర్టింగ్, చాలా ఫ్రెండ్లీగా ఉండేది. నాకు చాలా బాగుంది టీమ్తో వర్క్ చేయడం. అండ్ దెన్ స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ బికాస్ నా క్యారెక్టరైజేషన్ చాలా లవ్లీ అండ్ డిఫరెంట్గా ఉంటుంది మూవీలో. అండ్ దెన్ తప్పకుండా మూవీ 21st అక్టోబర్కి రిలీజ్ అవుతుంది. డూ సపోర్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి థ్యాంక్స్ ఈరోజు వచ్చినందుకు. అలాగే ఈరోజు టెక్నీషియన్స్ని స్టేజ్ మీద చూడడానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అటు సైడ్ ఉండేవాడిని కొన్ని రోజుల ముందు. ఇలాగే సారీ మాట్లాడలేని అనేవాడిని. టెక్నీషియన్గా మాడితే ఏం అర్థం అవుద్దో, టెక్నికల్ టర్మ్స్ అర్థం అవుతుందని చెప్పేసి కొంచెం కష్టంగా ఉంటుంది. దాసరి గారు నెక్స్ట్ సినిమాకి డెఫినెట్లీ మాడతారని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ నేను అచ్చు గురించి మాట్లాడిపోతున్నాను. అండ్ అచ్చు మ్యూజిక్ టాలెంట్ గురించి నేను స్పెషల్గా ఏం చెప్పడం అవసరం లేదు. ఈజ్ వెరీ టాలెంటెడ్. గత 7 yearsగా నాకు ఫ్రెండ్ పరిచయం, మిత్రుడు, ఒక టెక్నీషియన్గా కూడా పరిచయం. ప్రొఫెషనల్ ఫ్రంట్లో కూడా చాలా ఇంట్రాక్షన్స్ అయ్యింది మా ఇద్దరికి ఫ్రమ్ అ లాంగ్ టైం. అండ్ డెఫినెట్లీ ట్యూన్స్ చాలా బాగుంటుందని నేను ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశాను. ఈ సినిమాకి ట్రాక్స్, సాంగ్ ట్రాక్స్ కానీ 3 numbers ఇచ్చాడు, 3 వేరియేషన్స్. అండ్ నా పర్సనల్ ఫేవరెట్ దాంట్లో నిన్నే సాంగ్ ఒకటి. అండ్ థ్యాంక్స్ ఫర్ రెహమాన్ గారు అది పాడించినందుకు ఫస్ట్. అండ్ నన్నే నన్నే అని ఒక సాంగ్ ఉంటుంది. దట్స్ మై ఫేవరెట్ నంబర్స్, 2 numbers. అండ్ మీతో కూడా రెస్పాన్స్ అంటే ఎలా ఉంది పబ్లిక్లో రెస్పాన్స్ అనేది అందరూ ఫ్రెండ్స్ అది చెప్తుంటారు కాబట్టి కొంతమంది మొహమాటం కొద్ది బాగుండదు అనొచ్చు. కానీ ఎవ్రీ ఫోరంకి వెళ్తున్నాను, యూట్యూబ్ని ఐఎమ్ చెకింగ్ అవుట్ ఎవ్రీ ఫోరం, ఎవ్రీ సాంగ్ వీడియో కింద కమెంట్స్ చూస్తున్నాను, చూస్తాను నేను. అండ్ యునానిమస్గా దే సేయింగ్ గుడ్ ఆల్బమ్, బాగుంది, డిఫరెంట్ ఆల్బమ్, ఫేవరెట్ సాంగ్ నిన్నే అనేది సాంగ్ బాగా క్యాచ్ అయింది. అండ్ అది కామన్గా అందరికీ నచ్చుతుంది ఆ సాంగ్. సో అండ్ దట్ ఈస్ గిరి గారు చెప్పినట్టు దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ట్రాక్ సినిమాలో. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ వర్క్డ్ అవుట్. అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఫిల్మ్. అండ్ టెక్నీషియన్స్ కార్తిక్ శ్రీనివాస్ ఫెంటాస్టిక్ ఎడిటర్, హీస్ నోన్ యాజ్ టైగర్ సీను. ఎప్పటి నుంచో తెలుసు, యాజ్ ఎడిటర్స్ మేము ఉన్నప్పటి నుంచి టైగర్ సీను అని వినేవాడిని ఎక్కువ. సో ఈసారి ఫస్ట్ టైం అంటే మీతో ఇంటరాక్ట్ అవుతున్నాము. అండ్ ఇట్స్ బీన్ రియలీ గుడ్. అండ్ చూశాను, చాలా ఫెంటాస్టిక్ వర్క్. థ్యాంక్స్ ఫర్ వర్కింగ్. అండ్ దాసరి గారు చెప్పనవసరం లేదు. అలాగా 7 monuments చూపించారు అసలు మా లొకేషన్స్ని. అండ్ ఫస్టే తెలుసు, ఎందుకంటే పిల్ల నువ్వు జీవితం చేసినప్పుడే కూడా నాకు తేజ్కి చెప్పాను పర్సనలీ. నాకు కెమెరా ఆయన కదండి, సరే ఓకే ఓకే. సో ఆయన అద్భుతమైన పిల్ల నువ్వు జీవితం చూసినప్పుడే అర్థమైంది నాకు తేజ్ అప్పుడే కెమెరా వర్క్ చాలా బాగుందని. అండ్ గిరి గారు వచ్చి చెప్పేసరికి దాసరి శివేంద్ర గారు చేస్తున్నారనేసరికి ఆమె చాలా సంతోషం. అండ్ సినిమా లుక్ చాలా బాగుంటుందని ఫస్టే డిసైడ్ అయిపోయి కన్ఫర్మ్ చేసేసుకున్నాం. అండ్ రెహమాన్ గారు మీరు లిరిక్స్ నన్నే సాంగ్ అయితే చింపేశారు. థ్యాంక్స్. ఫస్ట్ హాఫ్ డే పాడలేకపోయాం సాంగ్. థ్యాంక్స్ టు అచ్చు కూడా అలాంటి మీటర్లు ఇచ్చారు. అండ్ ఫెంటాస్టిక్ లిరిక్స్. బట్ తిరిగి అక్కడి నుంచి లొకేషన్ నుంచి వచ్చేటప్పుడు అదే తిరుగుతుంది మైండ్లో, పాడేటప్పుడు అప్పుడు బాగా కనెక్ట్ అయింది లిరిక్స్. సో థ్యాంక్స్ ఫర్ లవ్లీ లిరిక్స్ అండి. అండ్ సింగిల్ కార్డ్ అయినా ఎవ్రీ సాంగ్ చాలా బాగా, కల్తీ సాంగ్ కూడా ఐ లవ్ ద లిరిక్స్. ఫస్ట్ సాంగ్ లిరిక్స్ కూడా అద్భుతంగా రాశారు. అంటే అది గిరి గారి గురించి చెప్పాలంటే ఇంకా చాలా చెప్పేసాను ఇప్పుడు గిరి గారి గురించి ఇంటర్వ్యూలో అండి. శేఖర్ చంద్ర గారు కల్తీ సాంగ్ ఇచ్చిన శేఖర్ చంద్ర గారు. సో దట్ వాజ్ ఆ ఫస్ట్ ట్రాక్ వచ్చినప్పటికి. అండ్ చాలా ఇట్ హ్యాస్ అ వెరీ నాటీ ట్యూన్ ఒకటి ఉంటుంది, చాలా ఇష్టం నాకు, వెరీ క్యాచీ ట్యూన్. అండ్ మంచిది ఏంటంటే అందరు కాంట్రిబ్యూషన్స్ యాక్చువల్లీ వర్క్డ్ అవుట్ ఫర్ ది ఆల్బమ్. ఐఎమ్ రియలీ హ్యాపీ.
ఇంత మంచి ఆల్బమ్ వచ్చినందుకు. ఎందుకంటే ఆల్బమ్ మ్యూజిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అ మూవీ, అది అని నేను నమ్ముతాను. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవర్ ఆల్బమ్, వెరీ కాన్ఫిడెంట్. థ్యాంక్ యూ. అండ్ గిరి గారు చాలా మంచి, చాలా సాఫ్ట్ వ్యక్తి. ఎప్పుడు అయిపోయిందా? నెక్స్ట్ టైం చాలా సెన్సిటివ్ వ్యక్తి, వెరీ లవబుల్ హ్యూమన్ బీయింగ్. మోస్ట్ అంటే ఆయన తెలియంది ఏంటంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఇలా సైలెంట్గా ఉంటాడు, అసలు ఒక్క ఎక్స్ప్రెషన్ ఉండదు. ఒక్క డైలాగ్ వేస్తారు, అందరూ నవ్వుతుంటారు పక్కన. అది బ్రిలియంట్ క్వాలిటీ. ఆయన హ్యూమర్ అప్పుడే చెప్తున్నప్పుడు ఈ సినిమాలో హ్యూమర్ ఉంటుందంటే ఈయన ఇంత ఇలా ఉన్నారు సైలెంట్గా హ్యూమర్ ఎలా రాస్తారండి. వన్స్ ఇంకా ఆయన ఓపెన్ అయిపోయినప్పుడు అర్థమైంది, ఇంకా కామెడీ సీన్స్ చూస్తున్నప్పుడు అర్థమైంది, అమ్మో ఇది చాలా పవర్ ప్యాక్డ్ ప్యాకేజ్ వచ్చింది. థ్యాంక్ యూ గిరి గారు ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, సింపుల్గా అంతే చెప్పగలుగుతాను. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ఆల్ ద డీటెయిల్స్. అన్నీ చెప్పాలి, చాలా చెప్పాలి మీ గురించి. అండ్ భిక్షన్ గారు మా ప్రొడ్యూసరు, రాధాకిషోర్ గారు, ఇట్స్ అన్ ఆనర్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఇంత ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని అంత మంచి స్క్రిప్ట్, గిరిగారు ఇచ్చిన అద్భుతమైన స్క్రిప్ట్ని నమ్మి దానికి జస్టిస్ చేశారు. నేను దాన్ని మించి చెప్పలేను. అండ్ ఎంత ఆనందంగా ఉన్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫైనల్ అవుట్పుట్, ద వే ద ఫిల్మ్ ఇస్ లుకింగ్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా కోస్టార్ నిత్య నరేష్ అండ్ శ్రావ్య, వి బీన్ బ్రిలియంట్ కోస్టార్స్. నా ఫస్ట్ ఫిల్మ్ని చాలా ప్లెజెంట్గా, ఏ ఆక్వర్డ్నెస్ లేకుండా, నీట్గా, ఆ స్ట్రేంజర్ ఫీలింగ్ అనేది లేకుండా ఒక ఫ్రెండ్స్ లాగా ఇద్దరం ట్రావెల్ అయ్యి చాలా హ్యాపీగా నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. అండ్ ఐ కుడ్ పర్ఫార్మ్ సో వెల్. సో దే హెల్ప్ మీ అలాట్ ఇన్ అ వే. థ్యాంక్ యూ. అండ్ అచ్చు అయిపోయింది కదా, అంతే. అండ్ డాడీ, మీ బిజీ స్కెడ్యూల్ పక్కన పెట్టి వచ్చినది చాలా థ్యాంక్స్. ఇప్పుడు ఎప్పటికల్లా వెళ్ళిపోదాం అదే. సో ఆయన ఇప్పుడు మాట్లాడేస్తే వెళ్ళిపోతాను ఆయన కూడా. సో అది సరే, ఓకే అండి. అండ్ ఎవరు ఎందుకు మీరు వెళ్ళిపోవాలి అందరికీ? ఏది వాయిస్ బాగుంటే సింగర్ అవ్వాలంటే రూల్ ఏం లేదు కదా. అదే ఓకే. థ్యాంక్స్ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అండ్ 21st రిలీజ్ అవుతుంది నందిని నర్సింగ్ హోమ్. మీరు చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను సినిమా. థ్యాంక్స్ అలాట్. పాత్రికేయ సోదరులకు నమస్కారం. ఆ టైటిల్ క్యాచ్ లైన్లోనే ఎంటైర్ ఆ ఫిల్మ్ యొక్క ఎంటర్టైన్మెంట్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ట్రీట్మెంట్ ఉంది. ఎనీవే, సో ఇందాక నవీన్ని ట్రైన్ చేశానండి. నేను నవీన్ని ప్రొడ్యూస్ మాత్రమే చేశాను, ట్రైన్ చేయలేదు. ట్రైనింగ్ సత్యానంద గారు ఇచ్చారు. ఎనీవే, ఇవాళ నేను మాట్లాడే ముందు తెలుగు సినిమా పితామహులు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా, జన్మదిన సందర్భంగా, జయంతి సందర్భంగా ఈ యొక్క ఆడియో లాంచ్ చేయడం అనేది ఇద్దరు నిర్మాతలకి అభినందన తెలుపుతాను నేను. చాలా సింబాలిక్గా, చాలా చక్కగా చేశారు. యాక్చువల్గా మా అమ్మకు కూడా ఆయన ముత్తాత వరుస అవుతారు. నేను రఘుపతి వెంకయ్యనాయుడు చేశాను. సో చాలా సంతోషం వేసింది ఈ సందర్భంగా చేయడం. ప్రత్యేకంగా దీంట్లో చూడండి కాంబినేషను, ఈ రోజున నవీన్ బెస్ట్ ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ బర్త్డే కూడా. నువ్వు విష్ చేయాలి, నిన్నే విష్ చేశాడట, నేను ఇప్పుడు విష్ చేస్తున్నాను. సో మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాయి ధరమ్ తేజ్. సో 2 అకేషన్స్ కూడా చక్కటి అకేషన్స్ టైంలో లాంచ్ చేశారు. ఇది నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి, ఓన్లీ అబౌట్ ది ఆడియో వాంట్ టు టాక్. జనరల్గా మాయాబజార్ నుంచి అల్లూరి సీతారామరాజు, అగ్నిపర్వతం వరకు, 4 స్తంభాలాట, శ్రీవారికి ప్రేమలేఖ నుంచి బాహుబలిని వరకు, నందిని నరసింహం వరకు ఏ సినిమా అయితే మంచి స్క్రిప్ట్తో, మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో, ఎంటర్టైన్మెంట్తో వచ్చిన సినిమాల్లో సాంగ్స్ సూపర్ హిట్ అయినప్పుడు, హిట్ అయ్యే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ లక్షణాలు స్పష్టంగా దీంట్లో ఉన్నాయి. నేను దీన్ని పంపుకోవట్లే, గిల్ట్గా నేను ఫీల్ అవ్వాల్సిన అవసరంలా. మనస్ఫూర్తిగా నిన్నే నందిని నరసింహం సాంగ్స్ నా కార్లో ఉంది.
ఎన్ని వందల సార్లు విన్నానో తెలియదు. ప్రత్యేకంగా నిన్నే ట్యూన్ నాకు ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ సాంగ్ ఏదైనా ఉంటే అది చినుకుల రాలి ఉంటుంది. ఇప్పటికీ ఓవర్ 3-4 జనరేషన్స్ అది వెళ్తూనే ఉంది రేడియోలో, టీవీలో. నాకు అంతటి ఇంపాక్ట్ కలిగించినటువంటి సాంగ్ నిన్నే. అద్భుతం అసలు, నిజంగా ఎంత హాంటింగ్ అంటే అలాగా వెళ్ళిపోతూ ఉంటుంది, ముందుకు అలాగా తీసుకెళ్ళిపోతుంటుంది. టుడే యూత్ ఆర్ ఇట్స్ ట్రెండింగ్. రెండోది నాకు ఆ పబ్ సాంగ్ కూడా చాలా డిఫరెంట్ పబ్ సాంగే కదా అది. పబ్ సాంగ్ ఇస్ వెరీ డిఫరెంట్. అంటే మామూలుగా డ్యాన్సులు ఆర్టిస్టులే డ్యాన్సులు ఆడిస్తారు, మ్యూజిక్ని డ్యాన్స్ ఆడించాడు ఆ సినిమాలో. ఇటు భాంగ్రా ఇటు వెస్టర్న్ అని కలిపి సూపర్. తర్వాత మూడోది కల్తీ. నాకు మన ప్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఆ కల్తీ మీద సాంగ్ అనేది ఆటోమేటిక్గా అది ప్రతి టీవీలో మోగుతుంటుందండి. పొల్యూషన్ గురించి అంటే ఒక మెసేజ్ ఇవ్వడంతో పాటు ఒక డిఫరెంట్ ట్రెండ్తో ఈ మ్యూజిక్ని చేయడం, 4 పాటల్లో 3 పాటలు సూపర్ హిట్ అవ్వడం అనేది నిజంగా ఈ సినిమాకి పెద్ద బ్లెస్సింగ్ అని నేను అనుకుంటున్నాను. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు వన్ అండ్ ఆల్, ఎస్పెషలీ టుడేస్ హీరో అచ్చు. ప్రతి ఒక్క జనరేషన్లో ఒక ఐకాన్ వస్తారు. ఈ సినిమా తర్వాత నేను చెప్తున్నా, అచ్చు ఇన్ 3 years యూ విల్ బి టాప్ 3లో యూ విల్ బి దేర్. సూపర్ మ్యూజిక్. అండ్ అట్ ద సేమ్ టైం రెహమాన్ ఒక్క సినిమాకి సింగిల్ కార్డ్ వేసుకుని సింగిల్ కార్డులో 3 పాటలు సూపర్ హిట్ అవ్వడం అనేది చాలా రేర్గా వస్తుంది. అలాంటి ఒక ట్రెండ్ రెహమాన్. లిరిక్స్ చాలా అద్భుతమైన లిరిక్స్, ఆయన వాయిస్ కూడా బాగుంది, చాలా బాగుంది. అండ్ నేను మిగతా టీం గురించి చాలా నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను. బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ది ఫోటోగ్రాఫర్, అవర్ ఎడిటర్ అండ్ ఆల్ ది టెక్నీషియన్స్. వాళ్ళందరూ కూడా దీంట్లో ఆడియో విజువల్ మీడియంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించారు. ప్రతి ఒక్కరు కూడా, శివ కానీ కార్తీక్ కానీ అందరూ. గిరి గురించి నేను సక్సెస్ మీట్లో మాట్లాడతాను ఎక్కువ. కానీ ఒక సినిమా సాంగ్ సక్సెస్ అవడంతో సరిపోదు, అద్భుతమైన స్క్రిప్టు. ఇందాక నవీన్ చెప్పాడు, నేను జంజాల గారిని అడిగేవాడిని, సార్ మీరు ఇంత సీరియస్గా డైలాగులు చెప్తారు, మేమందరూ ఎందుకు నవ్వుతున్నాం అంటే, నేను నవ్వితే మీరు నవ్వరయ్యా, నేను సీరియస్గా చెప్పగలిగితే మీరు నవ్వుతారు. స్టఫ్ దాంట్లో ఉండాలి. ఆ ట్రెండ్ ఉన్నటువంటి డైరెక్టర్ గిరి. ప్రత్యేకంగా 2 ప్రొడ్యూసర్స్ కూడా నాకు. ఇన్ఫ్యాక్ట్ మేము ఒక మామూలుగా ఎలా చెప్పాలి, టీం అంతా ఎలా కలిసిందంటే పాలు తేనెలా కలిసిందే పాతదైపోతుంది. స్కాచ్ సోడాలా కలిసిందంటే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. కాబట్టి కాఫీ మిల్క్ అంటే చాలామందికి నచ్చుతుంది. ఖచ్చితంగా అమృతంలో తేనెలాగా ట్యూన్స్ ఉన్నాయి. ఈ యొక్క టీం కలిసిపోయింది. 2 ప్రొడ్యూసర్స్ కూడా నాకేం మాట ఇచ్చారో, పెద్దలకి ఏం మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకొని ఈ రోజున ఈ సక్సెస్, ఆడియో సక్సెస్ వరకు తీసుకొచ్చారు. మంచి ప్రొడక్షన్ వాల్యూ, సాంగ్స్, ఎస్పెషలీ ఆడియో విజువల్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఫిల్మ్లో. సో ఐఎమ్ ప్రౌడ్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్. నేనే గిల్టీగా ఫీల్ అవ్వట్లా, బికాస్ ఇవాళ ట్రెండ్ అవుతుంది. ఇందాక నవీన్ చెప్పినట్టు ఐఎమ్ ప్రౌడ్ టు ప్రమోట్ దిస్ ఫిల్మ్. ట్రెండ్ అవుతున్నాయి ఈ సాంగ్స్. సో పర్టికులర్లీ ద 2 బ్యూటిఫుల్ లేడీస్ అనాలి, గర్ల్స్ అనాలి, దీంతో డేంజర్. ఆడవాళ్ళతో ముందు ఏది ప్రిఫర్ అయితే గర్ల్స్ అనేద్దాం, బెటర్, సేఫ్ ఉంటుంది. సో బోత్ ది గర్ల్స్ నిత్య అండ్ శ్రావ్య, వాళ్ళు అపార్ట్ ఫ్రమ్ లుకింగ్ బ్యూటిఫుల్, వాళ్ళిద్దరికి ఛాన్స్ ఏంటంటే దే హ్యాడ్ లవ్లీ పర్ఫార్మెన్సెస్ ఇన్ దిస్ ఫిల్మ్. సో నిత్యకు కూడా హార్టీ కంగ్రాచులేషన్. అంటే స్కోప్ ఉండింది. సో ఎవ్రీ వన్ హియర్ ఐ థింక్ ఆల్మోస్ట్ ఐ కవర్డ్. అండ్ నవీన్ గురించి నేనేమి చెప్పను, చెప్పొద్దా? కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, నాకు లైఫ్లో మంచి సింగర్ అవ్వాలని ఉండేది, కానీ ఇంకా కూడా జంక్ ఉంది, ఎప్పుడో పాడతాను. ఖచ్చితంగా నవీన్ అడిగారు ఎవరో పాడాలని. నవీన్ బేస్ వాయిస్ చాలా బాగుందని చాలామంది ఫ్యాన్స్ చాలామంది చెప్తున్నారు. కాబట్టి నెక్స్ట్ సినిమాకి ట్రైనింగ్ ఇప్పించి ఖచ్చితంగా ఒక మంచి అచ్యుత ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఒక మంచి పాట పాడించే బాధ్యత నాది, ప్రొడ్యూసర్గా, నవీన్ ప్రొడ్యూసర్గా, రైట్? సో హార్టీ కంగ్రాచులేషన్స్. ఈ రోజున ఈ సక్సెస్ మీట్ అనేది వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఎంటైర్ టీమ్, ఫ్రమ్ అచ్చు టుడేస్ హీరో టు ద లిరిసిస్ట్ టు ఎవ్రీబడి. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ప్రెస్. నెక్స్ట్ సింగర్ అది కూడా నా నాన్న లోపల ఫీలింగ్, పైకి మాత్రం చాలా హ్యాపీ.